am going to teach you same topic but how to say with remaining subject. Yesterday I taught you only with I subject, right? Now I am going to teach you with remaining subjects. Okay, so daily routine topic. Daily routine. Daily routine means I taught you yesterday what we repeat those actions we say in this pattern. మనం ఏమైతే రిపీట్ చేస్తామో వాటిని డైలీ రొటీన్స్ అని అంటాము. సో సీక్వెన్స్ ఐ టాట్ యూ ఎస్టర్డే టైమ్ వర్డ్ బట్ ఐ డింట్ టీచ్ యూ ఆల్ టైమ్ వర్డ్స్, రైట్ గైస్? సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ద టైమ్ వర్డ్స్ టు యూ, రైట్? సో ఎవ్రీడే, you know this means everyday. You may say this as daily also. Daily అని కూడా అనొచ్చు. Everyday, daily, sometimes, కొన్నిసార్లు, sometimes. This is times guys, don't say that sometime. Okay, it's sometimes. Okay, then rarely, చాలా తక్కువగా. Rarely I eat ice cream. ఓకే, చాలా తక్కువగా తింటాను. నెక్స్ట్ సెల్డమ్. సెల్డమ్ ఈజ్ ఏ న్యూ వర్డ్ గైస్, నథింగ్ బట్ ఆఫెన్. ఆఫెన్ అన్నా సెల్డమ్ అన్నా సేమ్ మీనింగ్, తరచుగా. ఓకే, ద వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. చెప్పే విధానము, పలికే విధానము వేరు, బట్ మీనింగ్ ఈజ్ సేమ్. ఓకే, దెన్ లైక్ దిస్ యూజువల్లీ, generally, regularly, occasionally. Okay guys, occasionally. Some are connecting, just a moment. Okay, so everyday means you know pratiroju, daily also same meaning. The meaning is same but pronunciation is different in these two. Sometimes, కొన్నిసార్లు. రేర్లీ, చాలా తక్కువగా మనం చేసేటటువంటి పని. సెల్డమ్, ఆఫెన్, తరచుగా. యూజువల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, సాధారణంగా అని అర్థం. అకేషనల్లీ, ఎప్పుడో ఒకసారి, ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్, వి సే దట్ యాజ్ అకేషనల్లీ. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లర్న్ ద టైమ్ వర్డ్స్. మీరు ఈ పని ఎప్పుడు చేస్తున్నారు అనే టైం చెప్పాలి కదా. సో లర్న్ టైమ్ వర్డ్స్ ప్రాపర్లీ. దీస్ ఆర్ ఓన్లీ ఎగ్జాంపుల్ టైమ్ వర్డ్స్. ఇవి కేవలం ఎగ్జాంపుల్ టైమ్ వర్డ్స్ మాత్రమే. ఇలాంటి టైమ్ వర్డ్స్ మీరు ఓన్గా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ ఇక్కడ మీరు చేసేటటువంటి పని ఎప్పుడు చేస్తున్నారు అనేది టైం మీరు అరేంజ్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ యూజ్ సబ్జెక్ట్. So yesterday I taught you only with I. Now we will practice with you, we, they also. Okay guys, you, we, they తో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. Then arrange verb 1. Then arrange object. If you arrange in this sequence, your sentence will be complete. Okay, so let's see. Every day I eat. ప్రతిరోజు నేను తింటాను. ఏంటి? బ్రేక్ఫాస్ట్. ఓకే, ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. నెక్స్ట్ సమ్ టైమ్స్ యూ గో. కొన్నిసార్లు మీరు వెళ్తారు. ఎక్కడికి? టు పార్క్. ప్లీజ్ డోంట్ అన్మ్యూట్ ఎనీవన్. మేడం నౌ కనెక్టింగ్. ఇఫ్ యూ కనెక్ట్ లేట్ యు ఆర్ మిస్సింగ్ క్లాస్ మేడం. So you are unable to understand. Please maintain time. Okay, done. Rarely we drink. చాలా తక్కువగా మేము తాగుతాము. వి అంటే మేము కదా. సో చాలా తక్కువగా మేము తాగుతాము. ఏంటి? కూల్ డ్రింక్స్. ఓకే గైస్, సో ఇలా చాలా తక్కువ అంటే ఇక్కడ మనం టైం వర్డ్ని బట్టి ఈ పని ఎప్పుడు చేస్తున్నామో అర్థమవుతుంది. ఓకే, ఎవ్రీడే ఐ డ్రింక్ కూల్ డ్రింక్స్ అంటే ప్రతిరోజు తాగుతాను కదా. సో ఇక్కడ నేను రేర్లీ వి డ్రింక్ అన్నాను, చాలా తక్కువగా తాగుతాము మేము అని అర్థం. ఓకే,
యూజువల్లీ దే సాధారణంగా వారు స్పీక్ మాట్లాడుతారు ఏంటి ఇంగ్లీష్ సాధారణంగా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు ఓకే గైస్ సో లైక్ దిస్ యూ హ్యావ్ టు అరేంజ్ సెంటెన్సెస్ with I, you, we, they subjects. These are positive sentences. Okay, positive. Ivi positive sentences. Okay, have you any doubt? If you have doubt, I'll repeat. Otherwise, I'll continue negative also here. ikkada negative ela cheppalo kuda cheptanu. Okay, done? Have you any doubt? Please unmute and ask me. All of you on your videos, please. మేడం మీరు వీడియోస్ ఆన్ చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు కదా మేడం మీరు ఒకవేళ క్లాస్ కనెక్ట్ అయిపోయి ఎక్కడన్నా పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఇట్స్ యూజ్లెస్ టు లిజన్ రైట్ యూజ్ ఉండదు మేడం వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ దెన్ ఓన్లీ యూ విల్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే సో ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్ ఫస్ట్ మన ఫేస్ చూపించే డేర్ ఉండాలి కదా దెన్ వీ కెన్ ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ రైట్ గుడ్ నాగలక్ష్మి మేడం మీరు ఇంకా ఆన్ చేయలేదు రైట్ గైస్ సో లైక్ ద వే వీ హ్యావ్ టు అరేంజ్ సెంటెన్సెస్ ఆఫ్ పాజిటివ్ ఓకే చూస్ వన్ టైం వర్డ్ ఒక టైం వర్డ్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ టైంలో ఈ పని చేస్తున్నారంటే మీరు ఇక్కడ అరేంజ్ చేసే వర్బ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు చేస్తున్నారు అని చెప్పే టైం ఇది okay is it clear shall I teach you negative if you understood this I'll teach you right okay guys so this is the positive just I'll go with one by one subject this is positive guys just with a small change you are able to say that negative okay so every day I eat breakfast sometimes కొన్నిసార్లు ఐ తరువాత యూ కెన్ యూస్ డోంట్ వాట్ ఇట్ ఈస్ డోంట్ సే దిస్ యాజ్ డు నాట్ ఈజ్ అన్ యాన్సియంట్ వర్డ్ అంటే మేము నేర్చుకున్నప్పుడు మేము చదువుకున్నప్పుడు డు నాట్ అనే మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది కదా అవునా కాదా మనకు తెలియకుండానే మనం చాలా అప్డేట్ అయ్యాము విల్ యూ అగ్రీ విత్ మీ మమ్మీ పోయి మామ్ అయింది సిస్టర్ నుండి సిస్కి వచ్చేసాం బ్రదర్ నుండి బ్రోకి వచ్చేసాం కదా అంటే మనకు తెలియకుండానే మనం ఫాలో అవుతున్నామా లేదా కానీ ఒకవేళ మనం అదే అనుకుంటే అంటే అడ్వాన్స్ అవ్వాలి అనుకుంటే అప్డేట్ అవ్వాలనుకుంటే ఇంకెంతగా అవుతాం సో దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ వర్డ్ ఇది ఆటోమేటిక్గా అప్పుడప్పుడు వస్తుంది మనకి ఎందుకంటే మన చైల్డ్హుడ్ నుంచి మనం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి బట్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ ఓకే యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ డోంట్ మీకు ఏదైతే రాదో అది మళ్ళీ మళ్ళీ పలకడం ద్వారా యూ విల్ బీ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇట్ ఫ్లూయెంట్ సపోజ్ ఇక్కడ మీరు నెగిటివ్ చెప్పాలి అంటే ఏమంటారు ఐ డోంట్ వెంటనే చెప్పేయాలి ఐ డోంట్ ఓకే మరి యూతో యూ డోంట్ వి డోంట్ దే డోంట్ ఇలా చెప్పేయాలి రైట్ సో సమ్ టైమ్స్ ఐ డోంట్ కొన్నిసార్లు నేను డోంట్ ఈట్ కొన్నిసార్లు నేను తినను ఏం తినను నాన్ వెజ్ అంటే కొన్నిసార్లు నేను నాన్ వెజ్ తినను అని చెప్పాలంటే ఐ డోంట్ అనాలి సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఇన్ దిస్ స్ట్రక్చర్ మీన్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఐ ఈట్ నెగిటివ్ ఏంటి ఐ డోంట్ ఈట్ ఓకే ఇక్కడ నేను యూ పెట్టాను అనుకోండి ఏమవుతుంది యూ ఈట్ అవుతుంది దెన్ వాట్ ఈజ్ నెగిటివ్ యూ డోంట్ ఈట్ వి డోంట్ ఈట్ దే డోంట్ ఈట్ ఇవి పర్ఫెక్ట్గా రావాలి ఓకే సో లైక్ ది వే వీ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఇంపార్టెంట్ మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 here you we they subjects also there right so this is very important guys means you how to do practice means also I'll tell you Zarina madam connecting now okay so how to do practice means guys write like these 4 subjects and you have to arrange one verb form here
Suppose eat I wrote here. So eat. Now say this, I eat, you eat, we eat, they eat without breaking. మీరు అంటే మీ ఇవి రెండు కలిపి చెప్పాలి, బ్రేక్ చేయకుండా. ఇప్పుడు నెగటివ్ చెప్పండి ఎలా మరి? ఐ, యూ, వి, దే. దెన్ యూ హ్యావ్ టు యూజ్ డోంట్. సో డోంట్. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంకొక వర్బ్ ఫామ్ అరేంజ్ చేయండి. ఈట్ అన్నాను కదా, ఈట్. ఇప్పుడు ఈ మూడు కలిపి చెప్పండి. సపోజ్ ఐ ఈట్, ఐ డోంట్ ఈట్. యూ ఈట్, యూ డోంట్ ఈట్. వి ఈట్, వి డోంట్ ఈట్. దే ఈట్, దే డోంట్ ఈట్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక వర్బ్ ఫామ్ ఇస్తాను, మీరు చెప్పండి. మీన్స్ డోంట్ అన్మ్యూట్, మీరే చెప్పండి. ఓకే, డ్రింక్ అంటే ఇక్కడ కూడా డ్రింక్ ఉంది కదా, ఉంటుంది కదా. సో డ్రింక్. ఐ డ్రింక్, ఐ డోంట్ డ్రింక్. బన్నీ రాజ్ సార్. ఓకే. ఐ డ్రింక్, I drink, I don't drink. You drink, you don't drink. We drink, we don't drink. They drink, they don't drink. ఇలా మీరు సెంటెన్సెస్ అరేంజ్ చేయాలి. దే ఆర్ కనెక్టింగ్ నౌ సార్, వన్ బై వన్ దే ఆర్ కనెక్టింగ్ నౌ. ఓకే. Okay guys, have you understood the class? So here sentence arrangement is first step guys. That means how to arrange a sentence. మనందరం ఇంగ్లీష్ మాట్లాడతాం. ఐ నో యు ఆర్ ఆల్సో ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. కానీ కొన్నిసార్లు మనకు వచ్చిన సెంటెన్స్ మాట్లాడడానికి కూడా కొంచెం వెనకడుగేస్తాం. ఐ మీన్ స్టెప్ బ్యాక్ చేస్తాం. ఎందుకంటే ఇది కరెక్టో కాదో, మిస్టేక్ అయితే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. రైట్ గైస్? వి హెజిటేట్ అవుతాము. ఇఫ్ యూ అరేంజ్ లైక్ దిస్, నో వన్ విల్ క్వశ్చన్ యూ. ఇలా మీరు సెంటెన్స్ అరేంజ్ చేస్తే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. యూ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ హియర్. మనకి టీచర్స్ మనం మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి? క్లాస్ దద్దరిల్లిపోతుంది కదా. సో మనం ఎప్పుడు ఫాస్ట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలమంటే వెన్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ అపాన్ అస్ వాట్ వీ ఆర్ స్పీకింగ్. మనం ఏది మాట్లాడినా కాన్ఫిడెన్స్ అనేది ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడగలం, ఫాస్ట్గా మాట్లాడగలం కదా. సో యూ హ్యావ్ టు అరేంజ్ లైక్ దీస్ సెంటెన్సెస్ and tell me now, all of you on your videos please, who connected to class, all of you on your videos. మేడం క్లాస్లో స్టూడెంట్స్ మీరు చెప్తే వినకపోతే మీకు బాధ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు కూడా నాకు స్టూడెంట్స్ లాగే కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఆల్ ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. బట్ సమ్ ఆర్ నాట్ లిజనింగ్, మీన్స్ ఆర్ దే ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివైస్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. నా మాటకి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు డివైస్ ముందు ఉన్నారా లేదా. ఒకటి ఒక సేయింగ్ ఉంది మేడం, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏం నేర్చుకుంటారు, నథింగ్ అని. కానీ ఇప్పటికి నేను చాలా థౌజండ్స్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. కానీ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే యూ విల్ బీ పికప్ మేడం. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ and what I am saying please do follow. Okay, right guys? So now your turn. What is your turn? You have to arrange like this, one positive sentence and one negative sentence like this, and you have to tell me in the class only. Okay, arrange one positive sentence. Sequence is here only, right? So if you arrange subject plus verb 1, it's positive. Subject after if you use don't plus V1, it's a negative. So arrange one positive and one negative and tell me now. Okay, let's see who will arrange and say. Right. Sridevi madam, please mute your device. Current వస్తుంది మేడం. వచ్చిందా మేడం? వినడం లేదు అసలు నేను చెప్పేది. అందుకే నేను వీడియో ఆన్ చేయమని చెప్తాను గైస్. ఆర్ దే లిజనింగ్ ఆర్ నాట్? హౌ డు ఐ నో? రైట్. హూ అరేంజ్డ్ పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్? టెల్ మీ ప్లీజ్. No need to write full sentence guys, you have to write short form also, it's okay. Here we are learning communicative English, that means speaking, right? Not writing.
writing. So who wrote sentences? Please tell me. One positive, one negative. Good evening, madam. Good evening, madam. I read. I don't read. You Madam, read. You tell don't me read. full sentence. Ayo, you have power cut, I think so, right? Okay, madam. Yes, madam. Time word, object also you have to say. I read. What you read when you read? Every day I read. With subject, object, na? Yes, madam. Time word, subject, verb 1, object. Every day Every I day read. I read. Yes, ma'am. Every day I don't read stories. Yes. Every day you read stories. Yes. Every day you don't read stories. Yes, good. Every day we read stories. Yes. Every day we don't read stories. Yes. Every day they read. Every day they don't read stories. Good, madam. Super. Very nice. Nicely you said. But I want to correct something, guys, for all of you. Madam, very good. Is it sorry, name? Madam, may I know your name, please? Aruna, madam. Yes, Aruna, madam. Okay, done. Good, madam. Nice. So, madam, all are, not only you, all are pronouncing this as we. It's we. Pronounce this as we only. We read. We don't read. Good. Good, madam. Next, anyone? Aruna, madam, suggest a name. ఒక నేమ్ చెప్పండి మేడం. క్లాస్లో ఎవరిదైనా ఒక పేరు చెప్పండి. పార్టిసిపెంట్స్ ఒకసారి క్లిక్ చేయండి, మీకు కనబడుతుంది. ఓకే. హలో మేడం. ఎస్ మేడం. హలో మేడం. హాయ్ మేడం, శ్రీదేవి మేడం. యా, గుడ్ ఈవినింగ్. హాయ్ మేడం. Yes, madam. Good evening, madam. Yes, madam. Good evening, all of you. Good evening. Every day I drawing. Every day I not drawing. Madam, don't. I don't drawing. Okay. Every day you drawing. One minute. Madam, give me a I gap. don't drawing. Give me a gap. Madam. One minute. First sentence చెప్పాక ఆగండి. If any mistake, I'll correct. Okay? శ్రీదేవి మేడం, ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉందా మేడం? ఇంగ్ ఫామ్ లేదు కదా. సో డైలీ రొటీన్ సెంటెన్సెస్కి మనం ఇంగ్ యూజ్ చెయ్యం. రిమూవ్ ఇంగ్ అండ్ టెల్ మీ. ఇంగ్ తీసేసి మళ్ళీ చెప్పండి. ఎస్. ఎవ్రీ డే ఐ డ్రా. ఎవ్రీ డే ఐ డోంట్ డ్రా. ఓకే, 1 minute. డ్రా. ఏం డ్రా చేస్తారు? ఆబ్జెక్ట్ మిస్ అవుతున్నారు చూడండి. ఏం డ్రా చేస్తారు? Yes. Picture. You had to say that. Every day. Okay, madam. Every day I draw picture. Yes. Every day I don't draw picture. Yes, correct, madam. Good. Every Enough. That practice every you had to do after class. Thank you. Sridevi madam. Suggest your name and mute your device. ఒక పేరు చెప్పేసి మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. Okay, fast. Do it fast. Tell me now, Asma madam. Asma madam. Okay. Madam, good evening, madam. Very good evening, madam. Say fast. Ayyo, Asma madam, you are muted. Okay. Yes. Every day I drive scooty. Every day you drive scooty. Every day we drive scooty. Every day they drive scooty. Okay. Every day I don't drive scooty. Yes. Every day you don't drive scooty. Yes, okay, Every day we okay. don't drive scooty. Yes, madam. Asma madam, just a moment. One sentence is enough. One positive, one negative. Why? Because all should be get a chance to speak. ఎందుకంటే మేడం ఒక హెజిటేషన్ ఉంటుంది కదా. So all should will give some space to others also. Thank you, Asma madam. And say another name and you have to mute. Please. Thank you. Okay, ma'am. Srivani madam. Okay, done. Srivani madam, say fast. Don't waste the time. Srivani madam, they are disconnecting.
Srivani madam. Okay. Good evening, madam. Yes, madam. How many times do I call you, madam? You had to be Hello? response, no? Yeah, madam. Yeah. Madam. Bus, madam. Current వచ్చిందా madam? Madam is in bus, madam. Okay, done. Okay, you are unable to speak now, right, madam? It's okay, fine. No problem at all. Right, anyone, guys? Anyone, please? Lakshmi, madam. Shrivani, madam, it's okay. Mute your device, please. It's okay, madam. I saw it. You are in bus. Yes. Lakshmi, madam. Yes, madam. Yes, madam. Tell me. Good evening. I don't write diary. Madam, tell me first positive, then tell me negative. Every day. Okay, madam. Hmm. Every day I write diary. Every day they don't write diary. Yes, correct. Madam, Every- correct Right, only. diary. Enough. So, one positive, one negative. One positive, one negative is enough. అంటే మీరు ఇదేలా చెప్తున్నారు. Just I'll check. Okay, you are saying correct only. Okay, good. Next, Srilata madam. Good evening, madam. Good evening, madam. Every day I cook food. Okay, Every day I don't cook food. correct, madam. Good. Enough. Good. Every good, day ma'am. I drink milk. Yes. Every day I don't drink milk. Yes. Every day I drink milk, every day I don't drink milk. Right, guys. One more suggestion I'll give you here. English is a sweet language. Will you agree with me? ఒప్పుకుంటారా? ఎందుకంటే తెలుగులో తిడితే నన్ను ఇలా అంది మేడం, అలా అంది, అలా అన్నారు సార్ అంటారు. అదే ఇంగ్లీష్లో వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో అన్నారనుకోండి, నవ్వి వదిలేస్తారు. అవునా కదా? సో ఇంగ్లీష్ ఈజ్ ఏ స్వీట్ లాంగ్వేజ్, స్టైలిష్ లాంగ్వేజ్. ప్రొనౌన్స్ ఇట్ స్టైలిష్లీ. Okay, whatever you are saying, say as fast as you can. Say as fast as you can, as clear as you can. Suppose guys, Telugu మాట్లాడడం వేరు, ఇంగ్లీష్ మాట్లాడడం వేరు. డోంట్ కంపేర్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అంటే ఇది ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని మనం చేంజ్ చేయము. ఎలా ఉంటే అలాగే మాట్లాడాలి. దాట్స్ ఇట్. రైట్? సో నేను ఇప్పుడు తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను. నేను తెలుగు మాట్లాడతాం అన్నాను కదా. సో రాసేటప్పుడు ఎలా రాస్తాను? మాట్లాడుతాము. దట్ మీన్స్ రాయడానికి మాట్లాడడానికి డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని వదిలేస్తాం మాట్లాడేటప్పుడు కదా. సో ఇంగ్లీష్ ఆల్సో సేమ్ గైస్. సో వెనెవర్ యు ఆర్ సేయింగ్ సెంటెన్స్ like this, you have to say like this, very fast you have to say. Okay, see, every day I eat breakfast, right? Now I'll call anyone. I'll tell you one sentence. You have to change it into negative and tell me, please. I'll call Asma madam. Asma madam, I'll tell you one positive sentence. Change it into negative. Okay, madam. Right. Every day I speak English. Every day I don't speak English. Every day I drink water. Every day I don't drink water. Every day I teach class. Every day I don't teach class. Good madam, thank you. So like this you had to do role play with your friends. Okay guys, like this means ఇప్పుడు నేను అడిగితే మేడం చెప్పారు, నా స్లాంగ్ మీకు అర్థమవుతుంది కదా గైస్. టూ డేస్ రైట్. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడినా కూడా మనం రెస్పాండ్ అవ్వగలగాలి. ఇలా రోల్ ప్లే ఎందుకు చేయిస్తాను నేను అంటే, టుమారో వీఆర్ హ్యావింగ్ దట్. ఎందుకు ఇలా అంటే, ఈ రోల్ ప్లే వల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ని మనం రిప్లై చేయగలుగుతున్నామంటే మనం సరిగా వినాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం రిప్లై ఇవ్వగలం. ఏంటి మేడం ఇంకోసారి రిపీట్ చేయండి, ఏంటి ఇంకోసారి చెప్పండి. ఇట్స్ నాట్ కాన్సన్ట్రేషన్. So it will increase your concentration. Okay guys, right? So have you any doubt, anyone in this topic? No? Right. So your homework is right. I, you, we, they. 4 subjects I taught you, right? With these 4 subjects, arrange one positive sentence,
one negative sentence. But don't say with the same verb form. Positive, negative, positive, negative. Okay? I తో one positive, one negative. You తో one positive, one negative. అలా 4 సబ్జెక్ట్స్తో 1 పాజిటివ్ 1 నెగిటివ్ అరేంజ్ చెయ్యండి. బట్ ఆన్ వన్ కండిషన్. కండిషన్ ఈజ్ డోంట్ రిపీట్ ద వర్బ్ ఫామ్. ఇక్కడ నేను 4 మీన్స్ 4 2s 8 వర్బ్ ఫామ్స్ కావాలి గైస్. 8 వర్బ్ ఫామ్స్. అంటే ఇందాక ఐ ఈట్ నాన్ వెజ్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ అన్నారు కదా, అలా కాదు. ఈట్ అనేది ఒక్కసారి వచ్చిందనుకోండి మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదు. గాట్ ఇట్? Like the way you had to record your sentences. First, arrange the sentences in proper way. Then you had to record properly. First, you had to say, means you had to say by your own. Second time, you had to record. Then you won't commit mistake. And one more important thing, guys. Everyone, please connect before 6 only. Just 1 minute extra. Means 5:59 you had to be online. 1 మినిట్కి ముందే నేను లైన్లోకి వస్తాను. 1 మినిట్ అయిపోయాక ఎండ్ చేస్తాను క్లాసు. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి ప్లీజ్. వై? బికాస్ హ్యావింగ్ ఓన్లీ 30 minutes. ఇట్స్ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ షెడ్యూల్ ఫర్ అస్, రైట్? సో ఎవ్రీవన్ అరేంజ్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ విత్ ఐ యు వి దే with different verb forms is your homework. Okay, that's it today's class guys. Bye everyone, have a nice day.